తీసుకున్నారులా? అబ్బో ఏమున్నా లేకున్నా గ్యాస్ లేకుంటే నడుస్తాదుల్లా. ఒక్క పార అలవాటు అయినాక దాని మీదనే వండుకొని తింటాం. అయితమే కానీ ఎప్పటి పైసలు అప్పుడు బెంకులో పడుతున్నాయా చూసుకుంటున్నారా? గదేనుల్లా మొత్తం పైసలు పెట్టుకుంటే సబ్సిడీ పైసలు అని బెంకులు వేస్తున్నారు కదా. గా పైసలు వాటిని ఎందుకు ఇచ్చిపెట్టాలి? అవి మన హక్కు, మన బతుకులు బాగు చేసే దిక్కు. వాటి లెక్కలింటే తలకాయలు తిరుగుతాయి. ఎరికేనా ఇనూరి? అబ్బో నగదు బదిలీ అంటే దాంతో పెద్ద వాయిదే వస్తున్నదట మన దేశానికి. మనం వంట గ్యాస్ కు మొత్తం పైసలు పెట్టుకుంటే సబ్సిడీ అని 100-120 రూపాయలు బ్యాంకులు వేస్తున్నారు కదా ఇప్పుడు సర్కారు వాళ్ళు. అగో ఆ పథకంతో 2 ఏళ్లలో 21,000 కోట్ల రూపాయలు మిగిలివాటైనాయట సెంటరోళ్లకు. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సార్ చెప్పిండు. ఏం తక్కువ 3.5 కోట్ల బోగస్ కనెక్షన్లను బీకేసిరట. మనిషికి ఒకటే కనెక్షన్, ఆధార్ కార్డులు లింకులు పెట్టి 2 ఏళ్లలోనే ఈ గ్యాస్ మీద 21,000 కోట్ల రూపాయలంటే తక్కువ ముచ్చట. మరి ఇన్నేళ్ల సంధి దొంగల పాలైన పైసలు ఎన్ని వేలు లక్షల కోట్లు అన్నట్టు? అవన్నీ ఎవరు తిన్నట్టు? 3.5 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు వీకేసిరంటే ఇప్పుడు వాళ్ళు బువ్వకూర అండుకుంటలేరు అనుకోవాలా? కాదు, అవన్నీ మన సొంటల పేర్లు పెట్టి ఎవడో వ్యాపారాలు చేసేటోళ్ళు, కాంట్రాక్టులు వచ్చేటోళ్లే కోట్ల రూపాయల ప్రజాసొమ్మును మెక్కిరన్నట్టు. అబ్బరా నాయనో, అంటే పేదోళ్ల పేర్లు పెట్టి అగ్వ ధర గ్యాస్ కొనుడు, వాటిని ఎక్కువ ధరకు అమ్ముకునుడు చేసిరన్నట్టు. కాగితాలనే అమ్ముడు కొనుడు అయిపోయి కోట్ల రూపాయలు బ్యాంకులు వేసుకున్నట్టే ఉన్నారు. ఒక్క గ్యాస్ కనెక్షన్లనే గింతగానం ఉంచే ఇక రేషన్ బియ్యం, గ్యాస్ నూనె, చక్కెర, ఉప్పు పప్పులు, రైతులకు ఇచ్చే యూరియా, మందులు, ఇత్తనాలు వంటి వాటిల్లా ఎన్ని కోట్ల రూపాయలు దొంగల పాలవుతున్నాయో కదా. లంగలకు సద్దులు మోసే ఆఫీసర్లు ఉన్నాక పందికొక్కులకు కరువా గాని నౌకర్ల పేరు మీద కంపెనీలు పెట్టి కోట్ల రూపాయల భూములు గుంజుకునేటోళ్ళు, బ్యాంకుల్లో కోట్ల రూపాయల సబ్సిడీ తీసుకునేటోళ్ళం కూడా గిసోంటిదే ముగుదాడేస్తేనా ఈ దేశంలో రాత్రికి రాత్రే ఒక్క పేదోడు లేకుండా చేయవచ్చు కదా. జరంతా దండం పెడతాం గిసోంటి బుడ్డ పరకాలు కాకుండా పెద్ద చేపలం బట్టే ఉపాయం చేయరు సార్లు.